హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా ఫుడీస్ హంట్. ఈరోజు అయితే రొటీన్గా మనము ఇడ్లీలు మిగిలిపోతే ఉప్మా చేసుకుంటాం కదండి. అలా రొటీన్గా కాకుండా నేను డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా టేస్ట్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనము ఇక్కడ మిగిలిపోయినటువంటి ఇడ్లీలని ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకోవాలండి. ఎందుకంటే సమ్మర్లో బయట పెట్టేసామంటే కొంచెం బంక స్మెల్ వస్తుందన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకొని నలుపుకోవాలి. వీటిని అన్నిటినీ స్మాష్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో 3 టీ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని మనం ఇక్కడ పల్లీలు వేయించుకొని పక్కకు తీసేసుకుంటున్నామండి. చూడండి, ఇలా పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాము. ఇదే ఆయిల్లోనే మనము జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ జీడిపప్పు వేసాను. జీడిపప్పు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు మనము దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసి వేగిన తర్వాత దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ పీసెస్ అయితే వేసుకోవాలండి. ఇక్కడి నుంచి ఈ ప్రాసెస్ని చిన్న మంట మీద చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనము ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని కలుపుతూ వేయించుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న పౌడరు మ్యాంగో పౌడర్ అండి, మ్యాంగో పులిహోర పౌడరు. ఇది వీడియో మన ఛానల్లో సపరేట్గా చేయడం జరిగింది. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా చూడండి. ఈ మ్యాంగో పౌడర్ ఎలా చేసి పెట్టుకోవాలనేది చేశాను. దీన్ని మనము స్మాష్ చేసుకున్నటువంటి ఇడ్లీలోకి కలుపుకొని వేసుకోవాలి. ఇది 4 నెలల పాటు నిల్వ ఉంటుందండి. మనం పౌడర్ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 4 మంత్స్ యూస్ చేసుకోవచ్చు. తప్పకుండా ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా చూడని వాళ్ళు చూడండి, మీకైతే 100% యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆనియన్ అంతా వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత ఈ ఉప్మాని ఇడ్లీతో స్మాష్ చేసి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుంటే సరిపోతుందన్నమాట. మనకి వేడివేడిగా ఇడ్లీలు మిగిలిపోయినవి పడేయకుండా ఈజీ రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. చాలా అంటే టేస్ట్ ఎంత బాగుంటుందంటే పులుపు బాగా తగులుతూ ఉంటుంది. మనకు ఆల్రెడీ ఇడ్లీ మనకి కొంచెం పులుస్తుంది కదా మార్నింగ్ అంతా. ఈ పులిసిన ఇడ్లీకి ఈ మ్యాంగో ఫ్లేవర్ అనేది చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఎవరైనా సరే ఫస్ట్ టైం తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ కావాలి అనిపించేంత టేస్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఫైనల్గా వీడియో అయితే ఇది.